హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనంటే చాలా బాగున్నా. ఈరోజు వీడియోలో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూడండి. మొదటిగా ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మొదటిసారిగా ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ముక్కలని వేసుకోవాలి. 2 పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిని తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్రని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ముందు వేయించుకొని పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న బాడ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పోపు గింజలన్నీ వేసుకోవాలి. కల్యామాకుని కూడా వేసుకోవాలి. వేసుకొని పోపు వేసుకోవాలి. ఎంతో హెమ్మీగా కొబ్బరి చట్నీ రెడీ. ఎలా ఉందో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.